అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, కొన్ని సందర్భాలలో కొన్ని విషాదకరమైనటువంటి సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ విషాదకరమైన సంఘటనలనేవి వాటినే ఆధారం చేసుకొని మన విరోధైనటువంటి అపవాది కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రభువుకు వ్యతిరేకంగా మనల్ని మార్చేసి మన విశ్వాస జీవితాన్ని సర్వనాశనం చేసేసి సర్వశక్తుడైనటువంటి దేవునికి దూరం చేసేస్తాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో అపవాది మన మీద ఉపయోగించే మరొక అగ్నిబాణం ఎలా ఉంటుంది అని మనం ఆలోచించామనుకోండి. ఎప్పుడైతే మనకు బాధ కలుగుతుందో, ఎప్పుడైతే మనకి నెమ్మదికరమైనటువంటి మనస్సు లేకుండా ఉంటుందో, వెంటనే మనల్ని సాతాను తీసుకెళ్ళిపోయేది యూట్యూబ్‌లోకి తీసుకెళ్ళిపోతాడు. లేదంటే గనక ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకెళ్ళిపోతాడు. లేదంటే గనక ఫేస్‌బుక్‌లో తీసుకెళ్ళిపోతాడు. అక్కడ కూడా మనకు 2 మార్గాలున్నాయి. ఒకటి, వాక్యాన్ని చూస్తూ, వాక్యానుసారమైనటువంటి విషయాలను సెర్చ్ చేసి, లేదా వాక్యానుసారమైనటువంటి పాటలు విని, పాటల ద్వారా ఆదరణ పొందొచ్చు. అంటే సరైనటువంటి వివరణ మనం ఆలోచించగలిగినట్లయితే గనక, వాక్యం చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు వెంటనే ప్రార్థన చేయాలని ఉంటది. కానీ సాతాను మనల్ని ఈ సోషల్ మీడియాలోకి, వీటిల్లోకి, వాటిలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత వాడు చూపించే కొన్ని స్టేటస్ గాని, కొన్ని రీల్స్ గాని ఎలా ఉంటాయంటేనండి, ప్రపంచంలో నిన్ను వాడు మోసం చేశాడా, వీడు మోసం చేశాడా, ఈమె మోసం చేసిందా, ఇదిగో అమ్మాయిలకేమో అబ్బాయిలకి సంబంధించినటువంటి స్టేటస్‌లన్నీ చూపిస్తా ఉంటాడు. ఇదిగో అబ్బాయిలందరూ మంచోళ్ళు కాదు, ప్రతి అబ్బాయి చెడ్డవాడే అని అమ్మాయిలకి చూపిస్తా ఉంటాడు. అబ్బాయిలకేమో ఏ అమ్మాయి మంచి అమ్మాయి కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయి కూడా మంచి అమ్మాయిలాగా మనకు కనబడుతుంటుంది. కానీ అందరు అమ్మాయిలు అంతే, అందరు అబ్బాయిలు అంతే అని చెప్పేసి రకరకాలుగా చూపించి మనం ఎవరిని నమ్మకూడదు, దేనిని నమ్మకూడదు, ఎవరిని మనం లక్ష్య పెట్టకూడదని చూపిస్తూ వాడు ఒక రకమైనటువంటి తప్పుడు స్లోగన్ని మన హృదయంలో అలా నిలబెడతా ఉంటాడండి. అదేంటంటే, ఇప్పటి వరకు ఎవరికి నచ్చినట్టు నువ్వు ఉన్నావు కదా, ఇప్పటి నుండి నీ మనసుకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీ మనసు ఏం చెప్తే అది చెయ్యి, నీ మనసు ఏది చేయమంటే అది చెయ్యి అని చెప్పేసి మనకేదో ఊరట కలిగిస్తున్నట్టుగానే మనల్ని వాడి ఊరిలో చిక్కించుకుంటూ ఉంటాడు. కానీ వాస్తవంగా మనం ఆలోచించినట్లయితేనండి, ఆ ఆ పదమే తప్పండి. మనం మన మనసుకు నచ్చినట్టుగా ఎప్పుడైతే చేయటం మనం ప్రారంభిస్తామో, అప్పుడు ఎన్నో రకాల సమస్యలు తలెత్తుతాయి. దేనికంటే, మన వయసు గానీ, మన అనుభవం గానీ, మనం ఎదుర్కొన్న పరిస్థితులు గానీ, ఓకే, కరెక్టే. వాటి ద్వారా మనం ఎన్నో అనుభవపూర్వకమైన పాఠాలు నేర్చుకున్నాం. కానీ భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నో ప్రమాదాలు తప్పించుకోవాలంటే, మనం మన మనస్సుకు నచ్చినట్టుగా ఉండకూడదు. మరి ఎలా ఉండాలి ఇంతకీ అని మనం చూసామనుకోండి, మన మనసు గురించి లేదా మన హృదయం గురించి దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటో మనం ఆలోచించినట్లయితే కనుక, ఇర్మియా గ్రంథంలోకి మనం వెళ్దామండి. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 17th చాప్టర్, ఇర్మియా గ్రంథము 17th చాప్టర్ మనం వెళ్తే 9th వర్స్ ఒకసారి మనం చూద్దామండి. 9th వర్స్ మనం చూస్తామండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. తర్వాత మీరు చూస్తేనండి, దానిని గ్రహింపగలవాడెవడు. మన హృదయంలో వచ్చే ఆలోచనలు అనేవి అవి కరెక్టా, రాంగ్ అని మనం జస్టిఫై చేసుకోవటం చాలా చాలా కష్టంగా మనకు కనబడుతుంటుందండి. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే, ఏది ఎలా ఉన్నా కానీ ఈ 3 లోకాలలో, ఈ ప్రపంచంలో మనం ఆలోచిస్తానండి, నమ్మదగినటువంటిది, యోగ్యమైనటువంటిది, మోసము చేయనిది, మంచి మార్గంలో నడిపించేది, మన జీవితానికి వెలుగైనటువంటిది ఏదైనా ఉందంటే వాక్యం మాత్రమేనండి. ఇంకేమీ లేదండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, సంతోషంగా ఉన్నా, కష్టాలలో ఉన్నా, నష్టాలలో ఉన్నా, వెంటనే మీరు ఆలోచించాల్సినటువంటిది, మీ జీవితానికి లేదా మీరున్న పరిస్థితులకి అనుగుణంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బైబిల్‌లో ఎన్నో కనబడుతూ ఉంటాయండి. ఆ సిచ్యువేషన్‌లో దేవుని యొక్క చిత్తానికి యథార్థంగా నడుచుకున్నటువంటి వారి యొక్క ఆలోచన విధానం, నడుచుకున్నప్పుడు దేవుడు రెస్పాండ్ అయినటువంటి పరిస్థితులు మనం చూసి, ప్రియులారా, వాటి ప్రకారంగా మనం నడుచుకొనగలిగితే, అనగా ఒక్క మాటలో చెప్పాలంటేనండి, వాక్యానుసారంగా మనం వెళ్ళగలిగినట్లయితేనండి, మన జీవితం అనేది ప్రారంభంలో కొంచెం మనకి ఇబ్బందిగా కనిపించినా, వెళ్ళే కొద్దీ ఎంతో అద్భుతంగా దేవుడు మారుస్తారండి. కనుక మనసుకు నచ్చింది చేయటం అనేది అది కరెక్ట్ సిస్టమ్ కాదండి. దేవునికి నచ్చింది చేయటం మనం అలవాటు చేసుకున్నా ఉంటేనండి, మన మనస్సుకి ప్రారంభంలో నచ్చకపోయినా భవిష్యత్తులో మన మనసు ఎంతో ఆనందించే విధంగా దేవుడు మనల్ని నిలబెడతారండి. అందుకే దావీదు గారు మనసు చెప్పింది వినరండి, మనసుకు బోధ చేస్తారు ఆయన.
దావీదు గారు ఏం చేస్తారంటే మనసు చెప్పింది వినరు. మనసుకు బోధ చేస్తారు ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగములో ఉన్న సమస్తమా అదిగో ఆయనను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దని దావీదు గారు అదిగో ఆయన మనస్సుకు బోధ చేసుకున్నట్టుగా మనం చూస్తాం గానీ, మనసు బోధ చేస్తూ నడుచుకున్నట్టుగా మనకి ఎక్కడ కనిపించదండి. కనుక ప్రియులారా, మనం మంచి ఏదైనా ఉందంటే అది వాక్యం అండి. మనల్ని నడిపించేదైనా ఉందంటే వాక్యం అండి. ఈ ప్రపంచం మొత్తం మీద అంగీకార యోగ్యమైనటువంటిది ఏదైనా ఉందంటే అది వాక్యం అండి. వాక్యానుసారంగా నడవడం నేర్చుకుందామండి. తర్వాత మన జీవితం ఆటోమేటిక్‌గా దేవుడు ఎంతో అద్భుతంగా నిలబెడతారు. ప్రార్థన చేసుకుందాండి. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, గడిచినటువంటి కాలమంతా కూడా మీ కృపలో నడిపించారు, సహాయం చేశారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభువా, ఈ డివోషన్స్ ద్వారా తండ్రి మాతో మాట్లాడుతూ మా జీవితాలను తండ్రి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఆలోచన చొప్పున నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ ప్రేమలో ప్రభువా దినదినము వర్ధులతో ముందుకు సాగే ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి. మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. ఈ డివోషన్స్ ద్వారా తండ్రి ఎంతమంది అయితే బలపడుతున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ డివోషన్స్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరిని బలపరచండి తండ్రి. వారి కుటుంబాలను తండ్రి దీవించండి. వారి కుటుంబాలలో వారిలో తండ్రి ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసికమైన సమస్యలు లేకుండా తండ్రి మీ చిత్త ప్రకారం నడిపించండి, సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా ఈ పరిచర్యను జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభా, ఈ పరిచర్యలో ప్రభా ఎవరెవరైతే సహకారంగా నిలబడుతున్నారో వారందరినీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి తండ్రి. మీ యొక్క నామానికి తండ్రి మహిమకరంగా ముందుకు సాగే ధన్యతను తండ్రి అనుగ్రహించండి. ప్రభువా, మీ కృపలో దినదినము తండ్రి వర్ధిల్లుతూ ముందుకు సాగుటకు కృప చూపించండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఈ పరిచర్యకు తండ్రి సహకారం నిలబడుతున్నటువంటి వారి కుటుంబాలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మరొక ఆత్మ సంబంధమైన విషయంతో తండ్రి మేము అందరం కలుసుకునే ధన్యతను అనుగ్రహించమని, సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.